ఎప్పుడు కూడా హిందువుల మీద, హిందూ సంప్రదాయాల మీద, హిందువులకు సంబంధించి గుళ్ళ మీద విమర్శలు చేస్తుంటారు. అసలు ఈ ఈ హిందుత్వమే ఉండొద్దు ఈ భూప్రపంచం మీద అనేసి పెట్టుకుని ఎవడన్నా నిధులు పంపిస్తే ఈ విధంగా కూతురు కూస్తున్నారో అర్థం కాదు. ఎప్పటి నుంచి చూసినా ఇలాగే ఉంది. ఇప్పుడు తాజాగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కూతురు, నిన్న మొన్న ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి చెల్లెలు, ఆమె ఆ ఇంటినే సరిదిద్దుకోలేరు. లక్షల కోసము రాజకీయంగా వైరుధ్యం ఏర్పడుకొని ఈమెదో పార్టీలో చేరి అన్నదో పార్టీలో ఉండి అప్పుడు అన్న గొప్పోడు అని చెప్పి ఇప్పుడు ఇట్లా చెప్పి ఇలాంటి మాటలు మార్చే ఈ మనిషి ఇప్పుడు టీటీడీ ప్రతి ఒక్క విలేజులలో, ప్రతి ఒక్క ఎస్టీ కాలనీల్లో, ఎస్సీ కాలనీల్లో గుళ్ళు కట్టిస్తామని చెప్తే గుళ్ళు ఎట్లా కడతారు? పేదలకు అది చేయండి ఇది చేయండి అంటారు. మరి మీరు కూడా ఈ చర్చిలకు కానీ మసీదులకు కానీ మీరు నిధులు ఇస్తుంటారు కదా, మరి ఆ నిధులు వాళ్ళకే ఎందుకు ఇస్తారు? దేనికి కట్టాలి? అప్పుడెందుకు చేయలేదు మీరు సేవా కార్యక్రమాలు? అయినా ఈ డబ్బు ఎవరిది? ఎవరింట్లోకి వెళ్ళని ఇస్తున్నారా? గవర్నమెంట్లోకి వెళ్ళి ఇస్తున్నారా? లేదంటే క్రిస్టియన్ సంస్థలకి వెళ్ళి ఇస్తున్నారా? మీకు ఎందుకు మంట? మీరు క్రిస్టియన్ అయితే మీరు పాటించుకోండి, కానీ ఇలాంటి వ్యవస్థ ఎందుకు అని మరి మీ కామెంట్లకు, ఈ షర్మిల కామెంట్లకు విపరీతంగా అసలు